అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి నాకు. ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ కూడా చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళ్దాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాసుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. అలాంటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. అయితే రెండు చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏదైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.